వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి ఇన్ ప్యారిస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో అయితే నా డెలివరీ విశేషాలు అయితే మాట్లాడుకుందాము. డెలివరీ అయితే అయిపోయి 10 days అవుతుంది. బట్ ఓపిక అయితే లేదు. అందరూ అడుగుతున్నారు వ్లాగ్ చేయలేదు ఏంటి అని చెప్పి. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అయితే రికార్డ్ చేసి అంతా ఇది చేశాము. సో మాకు 1 week ముందు సిజేరియన్ అనేది కన్ఫర్మ్ అయిందనమాట. ఎందుకంటే నాకు ప్లసెంటా ఫుల్లీ కవర్డ్ ఉండటం వల్ల నాకు అదర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు. లాస్ట్ మినిట్ వరకు నార్మల్ అవుతుందేమో అని ట్రై చేశారు. సో సిజేరియన్ 1 week ముందు ఇంకా ప్లాన్ చేశారనమాట. సో ఇంకా సిజేరియనే చెయ్యాలి అని చెప్పి నా డ్యూ డేట్ కన్నా ఒక 2 weeks ముందు సిజేరియన్ చేయాలని డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పంపించారనమాట. సో సిజేరియన్ ముందు రోజు మమ్మల్ని మళ్ళీ హాస్పిటల్కి పిలిచి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసి అండ్ ఇంకా ఏంటి అంటే బేబీ మానిటరింగ్ కూడా చేశారనమాట. అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోమన్నారు. తర్వాత రోజు మార్నింగ్ 8:30 లోపు హాస్పిటల్కి వచ్చి ఇంక అడ్మిట్ అవ్వమని చెప్పారనమాట. అడ్మిట్ అయ్యేటప్పుడు ఉన్న ఆనందం డెలివరీ జరిగిన తర్వాత లేదనమాట. ఎలా అంటే మా హస్బెండ్ నాతో ఉండటానికి మొత్తం ప్రిపేర్ అయ్యాడు. అంటే ఎవరైతే ఉంటారో ఆర్గనైజింగ్గా నాతో ఉండాలనుకుంటున్న పర్సన్, సో తనకి కూడా ఒక డ్రెస్ ఇస్తారు. సో ఇంకా నైట్ 12 నుంచి నేను ఇంకేం తినకూడదు, ఏదైనా తాగాలంటే జ్యూస్ అట్లా తాగొచ్చు. సో అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నాను. నేనైతే సి సెక్షన్ కోసం కూడా భయపడలే. ఎందుకంటే నాకు ఎంత ఎలా ఉన్నా మా హస్బెండ్ ఉంటే అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నాకు ఏం భయం ఉండదు. అలాంటిది నాకు ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత తను అసలు లోపలికి అలౌ చేయలేదు. ఎందుకంటే నా పల్స్ డౌన్ అయిపోయి బీపీ చాలా హై అయిపోయిందనమాట మిడిల్ ఆఫ్ ది ఆపరేషన్ జరుగుతున్నప్పుడు. సో నా సిచ్యువేషన్ చూసి నాకు షేక్ వచ్చేసేసరికి తను ఎక్కడ భయపడిపోతాడా అని చెప్పి తను అలౌ చేయలేదు. తను ఎప్పుడైతే అలౌ చేయలేదో ఇంకా నాకు అసలు కంట్రోల్ కాలేదనమాట. సో 8:30కి వెళ్ళాం కదా, 9:40కి నన్ను సిజేరియన్ లోపలికి పంపించారు. అండ్ ఒంటి మీద కానీ అసలు ఏమీ పెట్టుకోకూడదని చెప్పారు. అంటే గోల్డ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా, అన్నీ తీసేయమని చెప్పారు. అండ్ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. మార్నింగే బాత్ చేసి రావాలని చెప్పారు. అవి కూడా బాడీకి మాయిశ్చరైజర్లు కానీ ఏం అప్లై చేయకూడదని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. సో మేము చాలా హ్యాపీగా అలా వచ్చాము. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలీదు అసలు అంటే సి సెక్షన్లో ఇలా జరిగిపోద్ది అని చెప్పి. బట్ నా బాడీ హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేయలేకపోయిందనమాట. ఆ సిచ్యువేషన్లో తను చాలా ప్యానిక్ అయిపోయాడు. ఎందుకంటే నా డెలివరీ 10:30కి అయింది మార్నింగ్, కానీ నన్ను రూమ్లోకి షిఫ్ట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ 3 అయిందనమాట. ఆ 5 hours తను అక్కడే వెయిట్ చేస్తున్నారు. బేబీ పుట్టిన వెంటనే బేబీని కూడా తనకిచ్చి పంపించేశారు. తనకి అసలు ఏమీ చెప్పట్లేదు. అంటే తను ఏది అంటే స్టిచెస్ వేస్తున్నాము అని చెప్తున్నారు అంతే. నా కండిషన్ ఏంటి అనేది తనకి తెలీదు. అండ్ బేబీ ఏమో ఫీడింగ్ కోసం వెయిట్ చేస్తుందన్నమాట. సో ఆ సిచ్యువేషన్లో నాకు అసలు ఏమీ తెలీదు. నాకున్న ఒకే ఒక్క బలం తను. అలాంటిది నా బాబు అండ్ నా పెద్ద బాబు ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారనమాట. ఒక్కసారి అదంతా తలుచుకో, నువ్వు కాన్షియస్నెస్ని కోల్పోకు, నీ హస్బెండ్ని తలుచుకో అంటే నేను కంటిన్యూస్ కీప్ ఆన్ అడుగుతూనే ఉన్నాను అనమాట. మా హస్బెండ్ని చూపించండి, నా హస్బెండ్ని చూపించండి, తను వస్తే నాకు ఇలా ఉండదు ఇలా ఉండదంటే మరి బేబీతో ఎవరుంటారు అని అడుగుతున్నారు వాళ్ళను. నాకు వాళ్ళు అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుస్తుంది. బట్ నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే నాకు తను కావాలి, తను లేకపోతే నేను ఆ సిచ్యువేషన్ని ముందుకు వెళ్తాను అనే నమ్మకం నాకు లేదు. సో అందుకని నేను కీప్ ఆన్ ఆస్కింగ్ అనమాట. అండ్ తర్వాత అయిపోయాక వాళ్ళు నా సిచ్యువేషన్ అనేది నాకు తెలిసి ఒక 12 o'clock or 1 o'clockకి స్టేబుల్ చేశారు నా సిచ్యువేషన్ని. స్టేబుల్ చేసిన తర్వాత నేను ఇంక వాటర్ అడుగుతూ ఉన్నానన్నమాట. వాటర్ అడుగుతూ ఉంటే వాళ్ళు వాటర్ ఇవ్వకూడదు, నీకు సర్జరీ జరిగింది, వాటర్ ఇవ్వకూడదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంతా అయిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఫుల్ మా హస్బెండ్కి దారుణమైన ఫీవర్ అయితే వచ్చేసిందనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ కొంచెం కోల్డ్ అలా ఉన్నాడు. కానీ ఇంత టెన్షన్కి తన ఫీవరు ఏదైతే డెలివరీ అయిందో ఆ రోజు నైట్ మాత్రమే తను నాతో ఉన్నాడు. తర్వాత మా బ్రదర్ వచ్చేసారు, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. కానీ
తను మాత్రం అసలు నా దగ్గరికి కూడా రాలేకపోయాడనమాట. ఎందుకంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయిపోయింది తనకు గూడా. ఇంకా మా తమ్ముడుని ఇంకా ఇంట్లో ఉండి మా బాబుని చూసుకోవటం, అండ్ మా హస్బెండ్ బెడ్ మీద నుంచి లేకపోతే తనని చూసుకోవటం ఇదే సరిపోయింది మా తమ్ముడు పరిస్థితి. లక్కీగా నిజంగా చెప్తున్నాను, ఏదో దేవుడు అన్ని రకాల ప్రేయర్స్ విని నన్ను మళ్ళీ వెనక్కి పంపించాడని నేను అనుకుంటున్నాను. అండ్ అందరి ప్రేయర్స్ ఎవరైతే నా కోసం, అండ్ నేను ఈ సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్లో నాకు తెలిసింది ఏంటి అంటే, నాకంటూ ఎంత మంచి ఫ్యామిలీ ఉనింది, నాకంటూ శ్రేయోభిలాషులు ఎవరున్నారు, మా ఫ్రెండ్స్ ఎవరు, అంతా చాలా బాగా తెలిసింది. వితిన్ సెకండ్స్లో హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు, మా జాబ్ సంబంధించిన వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేశారంటే చాలా థ్యాంక్ యూ, చాలా బ్లెస్డ్ ఈ సో మా కోసం బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్కీగా నేను నా 2 పిల్లలతో మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు తన హెల్త్ కూడా మెరుగుపడింది. సో తనకైతే ఏం తెలియలేదు. యాక్చువల్గా తనైతే ఇంకా ఫుల్ సిక్ అయిపోయాడు అన్నమాట. అందుకే ఆ కండిషన్లో ఉన్నాం కాబట్టి వ్లాగ్ కానీ ఏం రిలీజ్ చేయలేదు. ఆ రోజు నైట్ కూడా తనకి చాలా హెవీ ఫీవర్ ఉంది. అండ్ మాతో ఉంటే మాకు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా తనైతే వెళ్ళిపోయాడు అనమాట. అండ్ సిజేరియన్ కాబట్టి నన్ను 4 days హాస్పిటల్లోనే ఉంచారు. అండ్ ఆ 4 days కూడా నాకు ఏదైతే ఫ్లూయిడ్స్ అప్పుడు ఇచ్చి కంట్రోల్ చేశారో ఆ బీపీ అది చెక్ చేస్తూ ఉన్నారనమాట. చెక్ చేస్తుంటే నాకు నార్మల్గానే స్టేబుల్డ్గానే ఉన్నింది. సో తర్వాత నాకు ఎప్పుడైతే బీపీ అనేది స్టేబుల్ అయ్యింది అని కంటిన్యూస్గా చూసి నన్ను డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు కూడా చెక్ చేసి అప్పుడు నన్ను బయటికి పంపించారు. సో మళ్ళీ నాకైతే ఈ టైంలో అనిపించింది, ఒక హస్బెండ్ అనే వ్యక్తి అండ్ ఒక ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి నా బలం ఒక్క క్షణం అక్కడ లేదు అని అనిపించింది అనమాట. ఎందుకంటే తను అక్కడ బయట ఉండిపోయాడు. సో ఆ క్షణం నాకు తను కావాలి అంటే లాస్ట్ మినిట్లో కూడా వాళ్ళు నేను స్టేబుల్ అయిపోయిన వెంటనే ఫస్ట్ తన్నే లోపలికి పిలిపించి మళ్ళీ నాకు చూపించారనమాట. అంటే నా పల్స్ ఓకే కంట్రోల్ అవుతుంది, ఈ అమ్మాయి తను చూడాలనుకుంటుంది కదా అని చెప్పి. డాక్టర్స్ కూడా నాకు ఎనస్థీషియా ఇచ్చిన డాక్టర్ కూడా నన్ను తల మీద చెయ్యి పెట్టి ఓదార్చి అంత ప్రేమగా చూశాడు. సో డాక్టర్స్ ఆర్ గాడ్స్ అంటారు, అది నిజం. చాలా బాగా చూశారు అండ్ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. నా ఫ్యామిలీకి నన్ను మళ్ళీ హ్యాపీగా తీసుకెళ్ళి ఇచ్చినందుకు. హ్యాపీగా స్టార్ట్ అయిన జర్నీని మళ్ళీ హ్యాపీగా ఎండ్ చేసే శక్తి వాళ్ళకి మాత్రమే ఉండిందని నాకు అనిపించింది. ప్రతిసారి చెప్పినట్టే నేను ప్రతిదీ కూడా డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవుతాను. ఎందుకంటే ఈ కంట్రీలో ప్రతిదీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎవరైతే అబ్రాడ్ కంట్రీస్లో ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇండియన్ హాస్పిటల్స్ అంతా డిఫరెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈసారి కూడా మాకు మళ్ళీ బాబే పుట్టాడు. మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ.